మిత్రమా, మన భారతదేశంలో అతిపెద్ద సైబర్ దొంగతనం గురించి ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నా. ఇప్పుడు మనం భారతదేశంలో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత సంచలనాత్మక సైబర్ నేరం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. అదే కేవలం 3 గంటల్లో 49 కోట్ల దోపిడీ. ఆన్లైన్లోని మరియు ఫినాన్షియల్ సర్వీసెస్ అందించే ప్రముఖ యాప్ అయిన మనీ వ్యూ పై జరిగిన సైబర్ దాడి గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నా. ఈ హ్యాకింగ్ ఎంత ప్రమాదకరమంటే ఇది రోజుల తరబడి జరగలేదు. కేవలం 3 గంటల వ్యవధిలో దాదాపు 49 కోట్ల రూపాయలను దోచేశారు. ఒక ప్రముఖ ఫిన్టెక్ సంస్థ యొక్క వ్యవస్థలో ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరగడం మన డిజిటల్ భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ దాడి వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్వర్క్ ఏంటి? వారు ఈ భారీ మొత్తాన్ని ఎలా మాయం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా జరిగే ఫిషింగ్ లేదా ఓటీపీ మోసాల కంటే ఇది చాలా సంక్లిష్టమైన నేరం. ఈ దాడిలో వ్యక్తిగత యూజర్లు టార్గెట్ కాలేదు, కానీ యాప్ యొక్క సిస్టమ్ టార్గెట్ అయింది. మనీవ్యూ యాప్ను నడుపుతున్న విజ్డమ్ ఫినాన్స్ కంపెనీ యొక్క ప్రధాన వ్యవస్థ. హ్యాకర్లు యాప్ యొక్క ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఈ ఏపీఐ సిస్టమ్ ను బద్దలు కొట్టారు. ఏపీఐ అనేది బ్యాంకులు, సర్వర్లు మరియు యాప్ల మధ్య డేటాను మార్పిడి చేసుకునే ఒక డిజిటల్ ఇంటర్ఫేస్. ఇది ఒక రహస్య తాళం చెవి లాంటిదన్నమాట. ఇక హ్యాకర్లు ఈ ఏపీఐ యొక్క లోపాలను అంటే బగ్స్ ను వాడుకున్నారు లేదా ఏపీఐ కీని దొంగిలించారు. ఏపీఐ కీని వాడుకుని హ్యాకర్లు తమకు కావలసిన కమాండ్స్ ను ఇచ్చారు. దీని ద్వారా 3 గంటల వంటి అతి తక్కువ సమయంలో అక్షరాల 49 కోట్ల రూపాయల డబ్బును వేల సంఖ్యలో నకిలీ ఖాతాలలోకి బదిలీ చేశారు. ఇది దాదాపు ఆటోమేటిక్ జాక్పాట్ లాంటిది. ఈ నేరం వెనుక ఒక స్థానిక హ్యాకర్ కూడా లేడు. ఇది అసాధారణంగా విస్తృతమైన అత్యంత వ్యవస్థీకృత అంతర్జాతీయ నేర ముఠా పని అని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి గుర్తించింది. ఈ ముఠా దుబాయ్, చైనా, హాంకాంగ్ మరియు ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాల నుంచి పనిచేసింది. ఈ ఆపరేషన్ను దుబాయ్లో ఉన్న ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మాస్టర్ మైండ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అతను ప్రపంచంలోనే ఎక్కడో ఒక మూల కూర్చొని మొత్తం సైబర్ దాడిని సమన్వయం చేశాడు. నేరగాళ్లు తమ డిజిటల్ అడుగుజాడలను అంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ను కప్పిపుచ్చుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను అనగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారు. వారు భారతదేశంలోని ఒక వ్యక్తి ద్వారా వర్చువల్ ప్రైవేట్ సర్వర్లను అంటే విపిఎస్ ను కొనుగోలు చేశారు. ఈ విపిఎస్ లను ఫ్రాన్స్ బేస్డ్ ఐపీ అడ్రస్లకు లింక్ చేసి దాడికి పాల్పడ్డారు. దీనివల్ల నేరాన్ని గుర్తించడం పోలీసులకు చాలా కష్టమవుతుంది. దొంగిలించిన 49 కోట్ల రూపాయలు దాదాపు 653 నకిలీ మరియు మ్యూల్ అకౌంట్స్ కి మళ్లించబడ్డాయి. ఈ మ్యూల్ ఖాతాలు నిజమైన ఖాతాల మధ్య కలపబడ్డాయి. కొంతమంది అమాయక లేదా అత్యాశ కలిగిన వ్యక్తులకు చిన్న కమిషన్లు ఇచ్చి వారి ద్వారా డబ్బును విత్ డ్రా చేయించారు. ఇది నేరగాళ్లకు నేరుగా కనెక్ట్ అవ్వకుండా ఉండేందుకు వాడిన ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ. ఈ కేసును సిసిబి సెంట్రల్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అంతర్జాతీయ సహకారంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు ఇప్పటి వరకు 2 నిందితులను అరెస్టు కూడా చేశారు. ఇందులో ఒకరు మ్యూల్ ఖాతాదారుడు, మరొకరు విపిఎస్ సర్వర్లను కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తి. పోలీసులు సుమారు 10 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకు ఖాతాలలో ఫ్రీజ్ చెయ్యగలిగారు. నిందితుల నుంచి ల్యాప్టాప్లు మరియు పెన్ డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, హాంకాంగ్లలో ఉన్న మరికొంతమంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ మనీ వ్యూ సంఘటన కేవలం ఒక హ్యాకింగ్ కథ మాత్రమే కాదు, మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. ప్రపంచంలోని పెద్ద ఫిన్టెక్ యాప్లలో కూడా లోపాలు ఉండవచ్చు. దీని అర్థం మన డిజిటల్ జీవితంలో ఎప్పుడూ భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ దాడి ప్రధానంగా ఏపీఐ ద్వారా జరిగింది. టెక్ కంపెనీలు తమ ఏపీఐ వ్యవస్థలను మరింత కఠినమైన భద్రతా పరీక్షలకు గురిచేయాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ వాడుకోవడానికి కమిషన్ ఇస్తాం అని అడిగితే వెంటనే నిరాకరించాలి. మీరు అనుకోకుండా కూడా మ్యూల్ అకౌంట్ హోల్డర్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సంఘటన
సంఘటన తరువాత ఆర్బీఐ మరియు ఇతర నియంత్రణ సంస్థలు డిజిటల్ లెండింగ్ యాప్ల భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయవచ్చు. మనీవ్యూ సంఘటన సైబర్ నేరాలు ఎంత వేగంగా, ఎంత విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయో తెలియజేస్తుంది. సైబర్ సెక్యూరిటీ కేవలం ఒక టెక్నికల్ సమస్య కాదు, ఇది మన ఆర్థిక మరియు జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. మిత్రులారా, గమనించారు కదా, ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక వ్యవస్థలలో సైతం లోపాలు ఉంటాయి. మనీవ్యూ వంటి పెద్ద సంస్థలు కూడా ఇలాంటి భారీ సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఒకవైపు 49 కోట్ల రూపాయలు దోచుకెళ్లే అంతర్జాతీయ హ్యాకర్ల ముఠా ఉంటే, మరోవైపు ఆ లోపాలను సరిదిద్దే ఎథికల్ హ్యాకర్ల హీరోలు కూడా ఉన్నారు. సైబర్ ప్రపంచంలో నిజం కన్నా విచిత్రమైనది ఏదీ లేదు. ఇదే సందర్భంగా ఈ మ్యూల్ ఖాతాలు అంటే మ్యూల్ అకౌంట్స్ గురించి డీప్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది దీని గురించి వినే ఉంటారు, కానీ దీని వెనుక ఉన్న అసలు విషయం తెలిస్తే ఎంత పెద్ద ప్రమాదం ఉందో పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మ్యూల్ అకౌంట్ అంటే దొంగిలించిన డబ్బును ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి నేరగాళ్లు ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ అన్నమాట. ఇక్కడ మ్యూల్ అంటే బరువు మోసేది అని అర్థం. అంటే ఈ అకౌంట్లు దొంగిలించబడిన లేదా అక్రమంగా సంపాదించిన డబ్బును తరలించడానికి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెనలాగా పనిచేస్తాయన్నమాట. వీటిని ఎలా ఉపయోగిస్తారో ఓసారి గమనిద్దాం. సైబర్ నేరగాళ్లు మోసాల ద్వారా అంటే ఫిషింగ్, నకిలీ ఉద్యోగాలు, లాటరీ, డిజిటల్ అరెస్ట్ వంటి స్కాముల ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ నుంచి డబ్బును కొట్టేస్తారు. ఆ డబ్బును నేరుగా తమ సొంత అకౌంట్స్ లోకి కాకుండా ఈ మ్యూల్ అకౌంట్స్ లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ఆ డబ్బును వెంటనే విదేశాలకు లేదా వేరే చాలా అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దీనివల్ల పోలీసులు లేదా బ్యాంకులు ఆ డబ్బు మూలాన్ని అంటే ఆ డబ్బు యొక్క సోర్స్ ని కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. అసలు ఈ మనీ మ్యూల్స్ అంటే ఎవరు గమనిద్దాం. మ్యూల్ అకౌంట్స్ ని ఉపయోగించే వ్యక్తులను మనీ మ్యూల్స్ అంటారు. వీళ్ళు 2 రకాలుగా ఉంటారు. నంబర్ 1, తెలియకుండానే చిక్కుకున్న వాళ్ళు అంటే అన్విటింగ్ మ్యూల్స్. వీళ్ళు ఈ విషయం అక్రమం అని తెలియకుండా పార్ట్ టైం జాబ్, ఈజీ మనీ, కమిషన్ వంటి ఆశ చూపించే మోసాలకు గురై తమ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఇచ్చేస్తారు. తమ అకౌంట్లోకి డబ్బు వస్తే అందులో ఎంతో కొంత కమిషన్ తీసుకుని మిగతాది వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని నేరగాళ్లు వీళ్లకు సూచిస్తారన్నమాట. ఇక నంబర్ 2 ఏంటంటే తెలిసే డబ్బు కోసం చేసేవాళ్ళు. వీళ్లను విట్టింగ్ మ్యూల్స్ అంటారు. అంటే కొందరు డబ్బు అవసరం కోసం, ఇది అక్రమం అని తెలిసినా కూడా కొద్ది మొత్తంలో డబ్బు తీసుకుని తమ అకౌంట్ ని నేరగాళ్లకు ఇచ్చేస్తారన్నమాట. ఇక మన భారతదేశంలో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎన్ని ఉండొచ్చు అంటే ఆ లెక్కలు నిజంగా గగురుపాటు పెట్టిస్తాయి. అంత భయపెట్టే లెక్కలున్నాయి. భారతదేశంలో మ్యూల్ అకౌంట్స్ సంఖ్య చాలా పెద్దదిగా ఉంది. సైబర్ క్రైమ్ల సంఖ్య పెరిగినట్లే ఈ అకౌంట్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అధికారిక అంచనాల ప్రకారమైతే నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనాల ప్రకారం కేవలం 2023 సంవత్సరంలోనే 4.5 లక్షల నుంచి 4.6 లక్షల బ్యాంక్ అకౌంట్స్ అనుమానాస్పద మ్యూల్ అకౌంట్స్ గా గుర్తించి ఫ్రీజ్ చేశారు. ఇది కేవలం దొరికిన అకౌంట్స్ సంఖ్య మాత్రమే. అసలు సంఖ్య దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఇక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఒక ఆపరేషన్ లో 700 బ్యాంక్ బ్రాంచెస్ లో 8.5 లక్షల మ్యూల్ అకౌంట్స్ ని గుర్తించింది. ఇది ఎంత పెద్ద నెట్వర్క్ గా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ముంబైలో జరిగిన ఒక పెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో నేరగాళ్లు 58 కోట్లు కొట్టేయడానికి 6,500 కంటే ఎక్కువ మ్యూల్ అకౌంట్స్ ని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ మ్యూల్ అకౌంట్స్ కి సంబంధించి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఒక సీనియర్ సైబర్ క్రైమ్ అధికారి చెప్పిన దాని ప్రకారం మ్యూల్ అకౌంట్స్ లేకపోతే దాదాపు 99% ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరగడం కష్టం. అంటే ఈ అకౌంట్స్ నేరగాళ్లకు ఆక్సిజన్ లాంటివన్నమాట. ఇక నేరగాళ్లు కేవలం సిటీల్లోనే కాదు, టైర్ 2, టైర్ 3 సిటీలు మరియు గ్రామాల్లోని అమాయక ప్రజలను టార్గెట్ చేసి మనీ మ్యూల్స్ గా మార్చుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ సైబర్ అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక ఈ దొంగిలించిన డబ్బును మ్యూల్ అకౌంట్లోకి వేసిన కొన్ని గంటల్లోనే దాన్ని క్రిప్టో కరెన్సీ లేదా హవాలా మార్గాల ద్వారా విదేశాలకు పంపించేస్తారు. దీనివల్ల డబ్బును తిరిగి ట్రాక్ చేయడం, రికవరీ చేయడం
చాలా ఆలస్యం ఇంకా కష్టంతో కూడుకున్నది. ఇక ఆర్బీఐ టెక్నాలజీ గురించి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. మ్యూల్ అకౌంట్స్ ని పట్టుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూల్ హంటర్ AI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని డెవలప్ చేస్తోంది. ఇది అనుమానాస్పద లావాదేవీల మోడల్స్ ని గుర్తించి అకౌంట్ ని పసిగట్టడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఆఖరిగా చెప్పేదైతే ఒకటే, ఈ మ్యూల్ అకౌంట్స్ అనేటివి సైబర్ నేరాలకు వెన్నెముక లాంటివి. ఈ మోసాల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా ఓటీపీలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. మీకు తెలియని అనుమానాస్పద వ్యక్తులు లేదా సంస్థలు ఈజీ మనీ లేదా పెద్ద మొత్తంలో కమిషన్ ఇస్తాం అని ఆశ చూపితే అది మోసం అని వెంటనే గుర్తించండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి.